మన జాతి పిల్లోడు దురదృష్టవశాత్తు ఆదూర్నందు ఆటో బోల్తబడి యాక్సిడెంట్కి గురయ్యి బైక్ యాక్సిడెంట్కి గురయ్యి దెబ్బలు తగిలి ఈరోజు హాస్పిటల్లో చేరడం తన దగ్గరైన విషయము. కానీ ఏదేమైనా ప్రమాదాన్ని ఎవరు అరికట్టలేదు. అది నవ సమాజంలో జరుగుతున్న సంఘటనలు. కానీ ఏదేమైనా సరే ఆ కుటుంబంలో ఆపదలు ఉండే వాళ్ళకు ఆదుకోవాలని ఒక మానవత దృక్పథంతో సిరుగుప్ప నుంచి మన హావేరి జిల్లా నుంచి ఈబుది శెట్టి గారు తన మానవత దృక్పథంతో అక్కడ విరాళాలు సేకరించి తన వంతుగా 10,000 అక్కడ ఉసులు వాట్సాప్ మాధ్యమాల ద్వారా వచ్చిన దాన్ని ఒక 4,000 రూపాయలు మొత్తం 14,000 రూపాయలని వాళ్ళ యొక్క ఖర్చులకు దానికి ఈరోజు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్లోనే కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ పేద ప్రజల జాతిలో ఉన్న వాళ్ళు ఆపదల పాయంలో ఆదుకునే విధంగా మానవత్వం చాటుకునే విధంగా ఉండాలి. ఇదే మానవ సమాజంలో అమూల్యమైనది. ఇదే చరిత్రాత్మకంగా నిలిచేది. తోటి మనిషి ఆపదలు ఉన్నారంటే వాడి ఎట్లాంటి వాడైనా సరే మన శత్రువైనా సరే మిత్రువుగా భావించి వాళ్ళని ఆదుకునే దృఢ సంకల్పం ఉండాలని చెప్పి యావత్తు బుడగజంగ జాతీయంలో నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసిన వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సమాజంలో చాలా టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది. కానీ ఎవరికి ఏ రోగాలు వస్తున్నావో, ఎవరికి ఏ ఆపాదాలు వస్తున్నావో చెప్పలేని స్థితిలో ఈ నవ సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఆ మానవ జీవితం అనేది అమూల్యమైనది కాదు. మనం చేసే సేవ, మనము ఆదుకునే విధానమే శాస్త్రంగా ఉంటుంది. అదే మన మానవ జాతికి కూడా మనకు సంతోషం కలిగించే విధంగా కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఏదైనా ఇలాంటి ఆపద సమయంలో ఆదుకున్న ప్రతి ఒక్కరికి జాతి బిడ్డల కల్లా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా మన బృందంగానికి ఈ విధంగా ఆదుకునే వాళ్ళకందరికీ మీ చిన్నవాణిగా మీ అందరి సేవకునిగా శిరసు వంచి ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దురదృష్టం బాధాకరమైన విషయం ఏంటంటే నేను జాతికి సేవ చేస్తున్నాను కాబట్టి నేను ఏ ప్రాంతాల్లో కూడా విరామం చేయకూడదు. సేవకు దృక్పథంతో ఉండేదే నేను ఈ యొక్క ఆర్థిక విధానాలకు నా వంతు తోడ్పాటు కల్పించలేకపోవడందుకు బాధపడుతూ ఇలాంటి తోడ్పాటు కల్పించే వారికి అందరికీ మరొకసారి శిరసు ఉంచి ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై అంబేద్కర్, జై అంబేద్కర్.